తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ కనీసం పశ్చాత్తాపం తెలపకుండా రాజకీయాలు చేస్తోందని జనసేన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ నివేదిక రాగానే తప్పు చేసిన వారందరినీ ప్రభుత్వం శిక్షిస్తుందని స్పష్టం చేశారు. తిరుమలలో జరిగిన పాపంపై తిరుమలేశుని క్షమాపణ కోరుతూ విశాఖలోని ఎల్ఐసి భవనం ఎదుట జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మహాహోమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి పాపాన్ని క్షమించమని వెంకటేశ్వర ఆగ్రహించొద్దని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేస్తున్నారు కాబట్టి ఆ దీక్షకు మద్దతుగా మేము ఇవాళ ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నాం. రేపు నుంచి నియోజకవర్గంలో అన్ని గుళ్ళు కూడా సందర్శించి అక్కడ కూడా ఆ గుళ్ళని కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎక్కడ జరిగినా ఇది అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పాపం చేసిన వాళ్ళకి శిక్షించాలని ఖచ్చితంగా దేవుడికి శిక్షిస్తాడు, అలాగే చట్టరీత్యా కూడా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతను నాస్తికుడు అండి, అందరికి తెలుసు. అతను నాస్తికుడు, అతను ఏదైనా చేస్తారు. సో చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంది. ఒక సిట్ వేశారు, దాని మీద నివేదిక వచ్చింది. ఈఓ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. కల్తీ జరిగిందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని రిపోర్ట్లు కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు. దానికి తగిన పరిహారం కూడా చెల్లించుకునే అవకాశం ఉంది.